సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ 33వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రవీంద్ర నాయక్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి రవీంద్ర మాట్లాడుతూ దయచేసి 33వ వార్డు ప్రజలందరూ చేయి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం గిరిజన నాయకుడు ప్రకాష్ రాథోడ్ మాట్లాడుతూ 33వ వార్డు అభ్యర్థి రవీంద్ర నాయక్ గెలిపించి కాలనీ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 33వ వార్డు అభివృద్ధి కోసం 3,50,00,000 నిధులు కేటాయించారు. కాలనీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి రవీంద్ర నాయక్ ని భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. अरे अरे सर, ये वास्तव में तुम्हारा जो काम है वो काम को क्या है सबको बोलो, रिटायर्ड साहब को सबको बोलना, कांग्रेस को हाथ को देना वोट, ठीक है, हाथ को निशानी को डालना वोट। में भी काम भी रंजो कैसा भी चलेगा, कांग्रेस हाथ को निशान को वोट देना। हाँ करो, ये कर, इसको टाइट करो, ये टाइट कर, निकाली। कांग्रेस पार्टी जिंदाबाद। आ जाओ वोट पर जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే। మీరు ఓటేసే ముందు ఒకసారి మళ్ళోసారి ఆలోచించుకోవాలి. మీకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి, మీకు రెస్పాండ్ అయ్యే వ్యక్తిని మాత్రమే ఓటేయండి. మీకు ఫోన్ రెస్పాండ్ కాకుండా, మీకు రెస్పాండ్ కాని వాళ్ళకి మాత్రం ఓటేయకండి. ఎందుకంటే మీ ఓటు కూడా వృధా కాకుండా చూసుకోవాలని చెప్పేసి నేను మీకు మనవి చేసుకుంటున్నా. చేయి గుర్తుకే మన ఓటు.